పరలోకమందున్న మా తండ్రి, మీకే ఆరాధన. దివ్యవాక్కురూపా యేసుక్రీస్తు ప్రభు, మీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభవార్త ఛానల్ ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మనము ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడ మరియు దానికి సంబంధించిన సంసిద్ధతను గురించి ధ్యానించబోతున్నాం. మనం ఆగమన కాలంలోనికి ప్రవేశించాము. ఈ ఆగమన కాలాన్ని నిరీక్షణ కాలం అని అంటాం. మరి దేనికోసం మన ఈ నిరీక్షణ? మనం చూస్తున్నాం, మనం నిరీక్షించేది యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం. క్రీస్తు జయంతి పండుగని జరుపుకుంటున్న సందర్భంలో ఆ ప్రభు యొక్క మొదటి రాకడని మనం స్మరణ చేసుకుంటూ ఏ విధంగా ఆ ప్రభువుని ఈ తన రెండవ రాకడలో మనం కలుసుకోబోతున్నామో ధ్యానిస్తూ మన జీవితాన్ని పరిశీలించుకుంటూ మనల్ని మనం సంసిద్ధపరచుకోబోతున్నాం ఈ యొక్క ఆగమన కాలంలో. అదేవిధంగా మనం చూస్తున్నాం, మార్కు సువార్త 13వ అధ్యాయము 26వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువు తన రెండవ రాకడ సమయమున దూతలతో అతిదూతలతో మహాశక్తితో మహావైభవముతో మేఘారూఢుడై రాబోతున్నాడు అని. అంటే ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో మేఘారూఢుడై రాబోతున్నాడు. అదేవిధంగా మనకు వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలలో మనం చూసినట్లయితే, యేసు ప్రభువు ఈ మాటలు పలికిన పిదప వారందరూ అపోస్తులందరూ శిష్యులందరూ చూచుచుండగా పరలోకమునకి కొనిపోబడెను. అప్పుడు వారందరూ కనులు పైకి ఎత్తి చూస్తున్నప్పుడు ఒక మేఘము ఆయనను కప్పివేసింది. అప్పుడు 2 దూతలు ప్రత్యక్షమై వారికి ఈ విధంగా తెలియచేస్తున్నారు, గలిలయ వాసులారా, ఎందుకు మీరింకను ఆకాశం వైపు చూస్తున్నారు? ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు పైకి లేవనెత్తబడ్డాడో అదే విధంగా మేఘారూఢుడై రాబోతున్నాడు అని. ప్రియులారా, మనం చూస్తున్నాము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనకి వాక్యం తెలియచేస్తుంది. ఇదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు తన మోక్షారోహణం రోజున మేఘారూఢుడై పైకి వెళ్ళాడో అదేవిధంగా దూతలతో అతిదూతలతో మహాశక్తితో మహావైభవముతో మేఘారూఢుడై రెండవ రాకడన రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రాకడ నిశ్చయమని మనకందరికీ తెలుసు. మరి ఆ ప్రభుని కలుసుకోవడానికి మనల్ని మనం ఏ విధంగా సంసిద్ధపరచుకోవాలి? మనకి వాక్యం తెలియజేస్తుంది, ఆ ప్రభు వచ్చే సమయంలో అనేకమైన సంఘటనలు జరుగుతాయని మనకు తెలుసు. భూకంపం సంభవిస్తుందని, ఘోర వ్యాధులు సంభవిస్తాయని, యుద్ధాలు సంభవిస్తాయని, మరి అదేవిధంగా ఆకాశ మండలంలో మనకి అనేక విధమైన మార్పులు జరుగుతాయని వాక్యం మనకి సెలవిస్తున్నది. ఇవి అన్నీ జరుగుతున్నప్పుడు యుద్ధాలు, భూకంపములు, కరువు కాటకములు, ఘోర వ్యాధి బాధలు, మరి అదేవిధంగా విశ్వాంతరారంలో అలజడి, సూర్యుడు అంధకారుడవటం, చంద్రుడు కాంతిహీనుడవటం, అంతరిక్షంలో ఉన్న నక్షత్రములు రాలిపడటం, ఇవి అన్నీ జరుగుతున్నప్పుడు సాధారణమైన మానవుల మనం భయాందోళనకు గురి అవుతున్నాం. మరి ఇలాంటి సమయంలో భయమునకు గురి కాకుండా ధైర్యముగా ఏ విధంగా ఆ ప్రభు క్రీస్తు రాకడను ఎదుర్కోగలము అనేది ప్రభువు మనకి తెలియచేస్తున్నారు. ఆయన మనకి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ఎలా మనల్ని మనం సంసిద్ధపరచుకోవాలి, ఆయన రెండవ రాకడ సమయంలో ఏ విధంగా ఆయనను కలుసుకోవడానికి మనల్ని మనం తయారు చేసుకోవాలనో ఆ ప్రభు యేసుక్రీస్తు మనకి నేర్పిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాము ఆ ప్రభువు రాకడ ఏ విధంగా ఉంటుందంటే అకస్మాత్తుగా వచ్చే ఒక దొంగ వలె ఉంటుంది. దర్శన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది,
ఆ ప్రభు రాకడ దినము ఒక దొంగ వాని వలె ఉంటుందని. ఏ విధంగా దొంగ మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడో మనకు తెలియదు. మరి ప్రభు రాకడ దినం కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నారు, మీరు సంసిద్ధంగా ఉండండి, అప్రమత్తులై జీవించండి అని. మనకి జీవితంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, మనకు తెలిసిన మన కుటుంబంలో మన బంధువు కానీ, మన సోదరుడు కానీ, మన మిత్రుడు కానీ, లేక మన కుటుంబంలోని సభ్యులు కానీ మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదిగో పలానా వ్యక్తి రోడ్డు మీద ఒక వాహనంలో ప్రయాణం చేస్తున్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు నాతో మాట్లాడి వెళ్ళాడు, కానీ నాకు వార్త అందింది యాక్సిడెంట్ అయింది, తను ప్రాణాలు కోల్పోయాడని. లేక మన కుటుంబంలో మనం అప్పుడప్పుడు వింటుంటాము, నిన్న మొన్నటి వరకు మన మధ్య ఎంతో సంతోషంగా తిరిగాడు, నవ్వుతూ పాడుతూ అందరిని పలకరిస్తూ ఎంతో ఆప్యాయంగా అనురాగంతోనూ జీవించిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. మరి ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మన హృదయం చెలిస్తుంది. ఇవి అనుకోకుండా అకస్మాత్తుగా జరిగే సంఘటనలు. మరి బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభువు మనకి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. మనం చూస్తున్నాం మత్తయి సువార్త 24వ అధ్యాయము 38, 39 వచనాలలో ప్రభు ఈ విధంగా అంటున్నారు. ఆ ప్రభు రాకడ దినం ఏ విధంగా ఉంటుందంటే, నోవా రోజులలో ప్రజలందరూ తినుతూ త్రాగుతూ తమ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. జల ప్రళయం రాబోతుందని వారు ఊహించలేదు. పాపపు జీవితంలో వారు కొనసాగిస్తున్నారు, పాపములో వారు ఉంటున్నారు. వారి ఇచ్ఛానుసారం వారికి ఇష్టం వచ్చిన విధంగా వారు జీవిస్తూ ఆ జీవితాన్ని అనుభవిస్తున్నారు, కాలాన్ని వెలబుచ్చుతున్నారు. కానీ అనుకోని దినములో దేవుడు ఈ లోకానికి జలప్రళయాన్ని పంపినప్పుడు వారందరూ సర్వనాశనం అయిపోయారు. కేవలము నీతిమంతుడైన దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని తన సందేశాన్ని, ఇదిగో నేను జలప్రళయాన్ని పంపబోతున్నాను, నీవు నీ కుటుంబాన్ని మరి ఇతర జంతుజాలమును తీసుకొని సంసిద్ధంగా ఉండుము, ఒక ఓడ తయారు చేసుకొని సంసిద్ధంగా ఉండని చెప్పిన నీతిమంతుడైన నోవా మాత్రమే రక్షింపబడ్డాడు. మరి అదేవిధంగా మనం చూస్తున్నాము, సొదొమ గొమొర్రా ప్రజలు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ లైంగిక వ్యామోహములకు లొంగిపోయి, స్వలింగ సంపర్కములకు లొంగిపోయి పాపపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ప్రభువు ఈ లోకానికి అగ్నిని కురిపించి ఆ 2 పట్టణములను నాశనం చేశాడు. ఆ ప్రజలు ఎదురు చూడలేదు. ఇదిగో నాశనం రాబోతుంది, దేవుడు వారిని నాశనం చేయబోతున్నానని వారు అనుకోలేదు. వారి జీవితంలో, పాపపు జీవితంలో వారు కొనసాగుతున్నారు. కానీ అకస్మాత్తుగా అనుకోని రోజున ఆ అగ్ని వర్షం కురిసి ఆ పట్టణములు 2 కాల్చివేయబడ్డాయి, పాపాత్ములందరూ చనిపోయారు. మరి ఇదే విధంగా ప్రియులారా మనం చూస్తున్నాము, యెరూషలేము దేవాలయంను గురించి ఇర్మియా ప్రవక్త కాలములో ప్రజలందరూ అనుకున్నారు, ఇక ఈ దేవాలయము సదాకాలము నిలిచి ఉంటుంది, ఇది ప్రభు దేవాలయము, ఇది ప్రభు సన్నిధి ఈ దేవాలయమున ఉన్నది అని అనుకున్నారు. ఇర్మియా ప్రవక్త చెప్పాడు వాళ్ళకి, ఇదిగో ప్రభు దినము రాబోతున్నది, మీరు మారు మనసు పొంది ప్రభు వైపు తిరగండి, మీ పాపపు జీవితమును విడిచిపెట్టండి అని ఇర్మియా ప్రవక్త ఎన్నోసార్లు వారిని హెచ్చరించాడు. మీరు ప్రభు వైపు మరలేనట్లయితే, మీ పాపమును విడిచిపెట్టనట్టయితే ప్రభువు మిమ్మల్ని, ఈ దేవాలయాన్ని కూడా నాశనం చేయబోతున్నాడని వారిని హెచ్చరించాడు. కానీ ప్రజలు నమ్మలేదు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు బాబిలోనియా సైన్యము ఆ యెరూషలేము నగరాన్ని దాడి చేసినప్పుడు ఆ దేవాలయాన్ని నీలమట్టం చేసేశారు, కాల్చి బూడిద చేసేశారు. ఇట్ ఈస్ అన్బిలీవబుల్ ఫర్ ద పీపుల్, దే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. కానీ అనుకోకుండానే ఇలాంటి సంఘటనలు జరిగాయి. ప్రియులారా, మన జీవితంలో కూడా మరణం ఏ సమయంలో ఆసన్నమవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. మరి ఇలా చనిపోయినప్పుడు ప్రియులారా మనం ఆ ప్రభుని కలుసుకోబోతున్నాం, ఆ ప్రభు ఎదుట నిలబడబోతున్నాం, మన జీవితానికి సంబంధించిన లెక్కని ఆయనకు అప్పచెప్పబోతున్నాం. వీ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ లైఫ్ టు ద గాడ్ హూ క్రియేటెడ్ అస్. మరి ఆయనను కలుసుకున్నప్పుడు మన జీవితం గురించిన విషయాలను ఆయనకి లెక్క అప్పచెప్పడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? ప్రియులారా, లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనంలో ఆ ప్రభు మనల్ని అడుగుతున్నాడు, తుచ్చ విషయాశక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండండి అని మనల్ని అడుగుతున్నారు. అదేవిధంగా త్రాగుతూ విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నాడు. కుటుంబానికి సంబంధించిన బరువు బాధ్యతలు,
జీవితానికి సంబంధించిన బరువు బాధ్యతలు ఇవి అన్నీ మానవుని చీకు చింతలకు గురి చేస్తున్నాయి. మరి వీటన్నిటిలో సతమతమవుతూ మానవుడు తన యొక్క దృష్టిని దేవుని వైపు నుంచి మరల్చి ఇహలోక విషయాల వైపు, శారీరక విషయాల వైపు మళ్ళిస్తున్నాడు. ప్రియులారా, మనం దేవుని రూపంలో సృష్టింపబడ్డాము. ఆయనకు ప్రియమైన వారము మనము. ఆయనతో ఒక బంధాన్ని ఏర్పరచుకొని ఆయనతో సహజీవనం గడపడానికి మనల్ని మనం తయారు చేసుకోవాలి. మనకందరికీ తెలుసు, ఆ ప్రభువు రాబోతున్నాడు. ఎవరైతే మంచి జీవితాన్ని జీవిస్తారో వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ఆయనతో నిత్య జీవాన్ని జీవించడానికి భాగ్యం పొందుకుంటారని. మరి ఈ మోక్ష భాగ్య ప్రాప్తి మనకి కలగాలంటే ప్రియులారా, మన జీవితాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ సమయం ఆసన్నమైంది. మనం ఇప్పుడు ఆగమన కాలంలో ఉన్నాము. ఆ ప్రభు యొక్క రెండవ రాకడను గురించి నిరీక్షణ చేస్తూ ధ్యానం చేస్తున్న కాలం ఇది. మరి మన జీవితంలో మనము ప్రియులారా పరిశీలించుకుందాము. ఆ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను రాబోయే సమయంలో ఈ లోకంలో ఎన్నో సంగతులు జరుగుతాయి. మరి ఇవి అన్నీ జరుగుతున్నప్పుడు ప్రియులారా, మన హృదయంలో ఒకలాంటి భయం ఉంటుంది, ఒకలాంటి ఆందోళన ఉంటుంది. మరి ఈ ఆందోళనని, భయాన్ని మనం అధిగమించాలంటే ప్రియులారా, ప్రభువు మనకి సెలవిస్తున్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలవబడుటకును కావలసిన శక్తిని పొందుకున్నటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థించండి అని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు రెండు సందర్భాలలో మనకి సువార్తలలో ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. మరి అదేవిధంగా ప్రియులారా, మనం చూస్తున్నాము రెండవ సందర్భం మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, అదేవిధంగా లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నారు, ఇదిగో శోధనలకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు. శోధనలకు గురి అయి మన యొక్క ఆత్మను మనం కోల్పోకుండా, పాపంలో పడుకోకుండా ప్రభు అడుగుతున్నాడు, ప్రార్థన చేయండి అని. మరి ఆ క్రీస్తు ప్రభు యొక్క రాకడకు సంసిద్ధపరచుకోవడానికి, ధైర్యంగా ఉండడానికి, నిలకడగా నిచ్చలడగా ఉండడానికి, ప్రామాణికత చూపించడానికి ప్రియులారా జాగరూకులై ప్రార్థన చేయండి అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. అదేవిధంగా ప్రియులారా, మనం చూస్తున్నాం మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నారు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలని ఆ ప్రభు అంటున్నారు. మనకు తెలుసు, పునీత చిన్నప్ప గారు మనకు అనేక సందర్భాలలో చెప్పారు, మన ఈ ప్రార్థనా జీవితం అనేది కేవలం కొన్ని సమయాలకు మాత్రమే కేటాయించకుండా ప్రతిరోజు ప్రతి ప్రదేశంలోనూ అన్ని స్థలములందు ప్రార్థించాలని, ప్రతి విషయమును గురించి ప్రతి సందర్భమును బట్టి మనము దేవునికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేయాలని పునీత చిన్నప్ప గారు మనకు తెలియజేశారు. మనం ఏ పని చేస్తున్నా కానీ ప్రార్థనతో మొదలుపెట్టాలి. మన ప్రతిరోజును ప్రార్థనతో మొదలుపెట్టాలి. ఆ ప్రభుతో మనం ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి. మనకు తెలియదు మనం ఏ సమయంలో చనిపోతామో, మరణం ఏ సమయంలో మనకి సంభవిస్తుందో మనకు తెలియదు. కనుకనే మనము ప్రతి క్షణము తయారై ఉండాలి. మరి ఈ ఏ విధంగా తయారై ఉంటామో? ప్రార్థన ద్వారా మాత్రమే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా మాత్రమే, అప్రమత్తంగా ఉండటం ద్వారా మాత్రమే. అందుకని ప్రభు అడుగుతున్నారు, జాగరూకులై ప్రార్థించండి అని. అందుకని పునీత చిన్నప్ప గారు మనకు తెలియజేస్తున్నారు, ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మీరు ప్రార్థన చేయండి అని. మరి ప్రతి నిమిషంలో ప్రతి సందర్భంలో ప్రతి విషయాన్ని గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆ ప్రభువుతో ఒక బంధాన్ని కలిగి ఉంటున్నాము. ఆ ప్రభువుతో ఒక స్నేహాన్ని ఏర్పరచుకుంటున్నాము. మనము ఆ ప్రభువుతో వీఆర్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ with a living God, and that relationship will save us one day when we meet the Lord. ప్రియులారా, లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో ప్రభు మనకి 3 కారణాలు చూపిస్తున్నారు ఎందుకోసం మనం జాగరూకులై ప్రార్థన చేయాలని. మొదటగా రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకు. అంటే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి, మరి ఈ సంఘటనలో మనం నాశనం అయిపోకుండా, ఘోర వ్యాధులు మనకు సంభవించకుండా, భూకంపములు సంభవించినప్పుడు మన జీవితం నాశనం కాకుండా, మరణం సంభవించకుండా, మరి అదేవిధంగా యుద్ధాలు, కరువు కాటకములు రాబోతున్నాయి. వీటి ద్వారా మన జీవితాన్ని మనం కోల్పోకుండా, అధైర్యపడకుండా ఉండడానికి, రానున్న సంఘటనల నుండి రక్షింపబడడానికి మీరు ప్రార్థన చేయండి.
విశ్వసనీయత కలిగి యేసు ప్రభుతో ఒక బంధాన్ని కలిగి ప్రామాణికమైన జీవితాన్ని ఉన్నట్లయితే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రార్థనా జీవితాన్ని ఉన్నట్లయితే ప్రియులారా, ఆ ప్రభువు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆ ప్రభువు మన చెంతనే ఉంటాడు. మరి దేవుడు తన ప్రామాణికతను మనకి చూపిస్తున్నాడు. మనల్ని ప్రేమించటం ద్వారా, తన యొక్క సన్నిధిని మనకి వసకటం ద్వారా, మనల్ని రక్షించడం ద్వారా. మరి మనము ఏ విధంగా మన ప్రామాణికతను, విశ్వసనీయతను ఆయనకి చూపిస్తున్నాము ఒకసారి పరిశీలించుకోండి. మరి అది రెండవ సందర్భము ప్రియులారా, ప్రభు అంటున్నాడు మనుష్య కుమారుని సమక్షమున నిలబడుటకు. మనం చూస్తున్నాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ తుది తీర్పు, ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో తుది తీర్పు విధించబడుతుంది. ప్రభు మానవులందరినీ 2 గ్రూపులుగా విభజిస్తున్నాడు. ఒకవైపున మంచి చేసిన వారు, మరి ఒక వైపున కీడు చేసిన వారు, చెడు జీవితాన్ని జీవించిన వారు, పాపపు జీవితాన్ని జీవించిన వారు. ఆ సమయంలో ప్రభువు 6 అంశముల మీద మానవులకి తీర్పు విధిస్తున్నాడు. ఇదిగో మంచి చేసిన వారిని, ఇదిగో మీరు పరలోక రాజ్యానికి అర్హులు, పరలోక రాజ్యంలో చేరండి అని. చెడు చేసిన వారు నిత్య నరకాగ్నిలోనికి తోసివేయబడుతున్నారు. మరి ప్రభు అంటున్నారు మనుష్య కుమారుని సమక్షమున నిలవబడుటకు, అంటే నిత్య జీవితంలో భాగాన్ని పొందుకోవడానికి జాగరూకులై ప్రార్థించండి అని. మరి ఆ నిత్య జీవితంలో భాగాన్ని పొందుకోవాలంటే ప్రియులారా, మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తానుసారం జీవిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకోగలడు. ఇదిగో ప్రభు పలుకుతున్నాడు, ఇదిగో నీ నామమున దయ్యములు వెలగొట్టాము, స్వస్థత చేశాము, నీ నామమున వాక్యము బోధించాము అని పలికినప్పుడు ప్రభు అంటున్నారు నీవెవరో నాకు తెలియదు. ప్రియులారా, ఏమి చేసినా కానీ ఆ ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆ ప్రభు చిత్తానుసారం మనం జీవించినట్లయితే నిత్య జీవ భాగ్యానికి మనం అర్హులమవుతున్నాం. మరి మూడవదిగా కావలసిన శక్తిని పొందుకోవడానికి, అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన సమయంలో శిష్యులకు చెప్పాడు, ఇదిగో మీరు పరలోకం నుండి శక్తిని పొందుకునేంత వరకు యెరూషలేములో ఉండి ప్రార్థించండి అని. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ లేనిదే ప్రియులారా మనం మన జీవితాన్ని జీవించలేం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేం, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. ఆ పరిశుద్ధాత్మ శక్తి మన యొక్క క్రైస్తవ జీవితానికి ఎంతో అవసరం. మనకు తెలుసు ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేయడానికి మనకు సహాయం చేస్తున్నాడు అని. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఏ విధంగా ప్రార్థించాలి, ఎట్లు జీవించాలి, ఏ విధంగా మనల్ని మనం సంసిద్ధపరచుకోవాలనో నేర్పిస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, ఆత్మదేవుడు మనల్ని పాపమును గురించి ఒప్పించును అని. అంటే ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు, ఆ పాప మార్గము నుండి నిన్ను నీవు మరల్చుకో, ఆ ప్రభు రాబోతున్నాడు, నిన్ను నువ్వు సంసిద్ధపరచుకో, తయారు చేసుకో అని ఆ పరిశుద్ధాత్మదేవుడు మనల్ని పాపముని గురించి ఒప్పిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని పాపం గురించి ఒప్పిస్తాడో ప్రియులారా మనల్ని మనం సంసిద్ధపరచుకొని పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధ జీవితం జీవించడం అసాధ్యం. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రార్థనా జీవితంలో దినదినాభివృద్ధి చెందడం అసాధ్యం. కేవలం మానవ శక్తితో మనము ఆ ప్రభుని కలుసుకోవాలంటే, ఈ ప్రభువు ఇచ్చే నిత్య జీవితాన్ని పొందుకోవాలంటే ప్రియులారా మన వల్ల కాదు. ఇది కేవలం దేవుడు ఇచ్చు కృప వలన మాత్రమే, దేవుడు ఇచ్చు శక్తి వలన మాత్రమే, ఆ పరిశుద్ధాత్మ సహజీవనం ద్వారా మాత్రమే మనకి సాధ్యపడుతుంది. మరి ఈ పరిశుద్ధతలో మనం ఎదగాలంటే, ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే ప్రార్థనా జీవితంలో ఆ ప్రభు యేసుక్రీస్తుతో ఒక బంధాన్ని కలిగి ఉండి, ఆప్యాయత స్నేహాన్ని కలిగి ఉండి మనం ఎదగాలంటే ప్రియులారా, జాగరూకులై జీవించాలంటే ప్రియులారా పాపానికి మనం దూరంగా ఉండాలి. పాపపు ప్రజల నుంచి మనం దూరంగా ఉండాలి. మనం చూస్తున్న మనము చుట్టూ ఉన్న ప్రపంచం ఒక పాపపు వలయం. ఎటు చూసినా సరే పాపం మనల్ని ఆహ్వానిస్తుంది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధత నుంచి పడిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మరి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రియులారా ఎవరైతే పాపమునకు నడిపిస్తున్నారో ఆ ప్రజల నుంచి, మన స్నేహితులైనా పర్వాలేదు, అలాంటి వారి నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి. ఈరోజు నువ్వు నీ నిర్ణయం చేసుకోవాలి.
ఆ ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఆయనతో కలుసుకొని నిత్య జీవ భాగ్యాన్ని పొందుకోవడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? ఈ ఇరుకైన మార్గం గుండా ప్రయాణించడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? ప్రియులారా, వినాశనానికి దారితీసే మార్గము చాలా విశాలమైనది. మరి నిర్ణయం చేసుకో. ఎటువైపు నీ జీవితం ప్రయాణిస్తుంది? ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నావా? పరిశుద్ధతను కలిగి ఉంటున్నావా? ఆ పరిశుద్ధతలో ఎదగటానికి, ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రియులారా మీరు ప్రయత్నం చేస్తున్నారా? కృషి చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రభు యేసుక్రీస్తు నిరీక్షణ కాలం ఆసన్నమైనది. ఆగమన కాలంలో మనం ఉన్నాము. ఒక నిమిషం అందరం కళ్ళను మూసుకొని ప్రార్థన చేద్దాం. మా ప్రభువును, రక్షకుడును, విమోచకుడైన మా యేసు ప్రభువా, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని పలికిన దేవా, ఇదిగో నీవు రాబోతున్నావు. మేఘారూగుడవై దూతలతో, అతిదూతలతో, మహాశక్తితో, మహావైభవంతో రాబోతున్నావు. యేసయ్యా, నిన్ను కలుసుకొనుటకు, నన్ను నేను తయారు చేసుకున్నటకు కావలసిన కృపను దయచేయి ప్రభువా. ఇదిగో మీరు పలికి ఉన్నారు. నా రాకడ సంసిద్ధతకై మీరు జాగరూకులై ప్రార్థించండి. పడిపోకుండా ప్రామాణికతతో, విశ్వసనీయతతో జీవించుటకు, నిలకడ చూపించుటకు మీరు జాగరూకులై ప్రార్థించండి అని పలికి ఉన్నారు ప్రభువా. ఆ ప్రార్థన చేసే కృపను నాకు దయచేయండి తండ్రి. ప్రార్థన ఆత్మను నాలో పోయి ప్రభువా. అదేవిధంగా మీరు అడుగుచున్నారు పవిత్రంగా జీవించండి అని. పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే మిమ్మల్ని కలుసుకోగలరని, మీ దర్శన భాగ్యం పొందుకోగలరని వాక్యం తెలియజేస్తుంది. యేసయ్యా, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవింప, ఆ పరిశుద్ధతలో ఎదిగే కృపను నాకు దయచేయండి ప్రభువా. నీ ఆత్మను నాపై నిండుగా కురిపించండి ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ సహకారం లేనిదే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటం, ప్రార్థనా జీవితంలో ఎదగటం అసంభవం. యేసయ్యా, పాపము నుండి, శోధనల నుండి నన్ను నేను సంరక్షించుకొనుటకు నీ ఆత్మశక్తి నాకు కావాలయ్యా. ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును హేరాళంగా నాపై కుమ్మరించండి ప్రభువా. ఈ మా ప్రార్థనను మీ అతి పరిశుద్ధమైన నామంలో చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమెన్. శుభవార్త ప్రేక్షకులందరికీ ఒక చిన్న మనవి చేస్తున్నాం. రాష్ట్ర నలుమూలల్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, విదేశాల్లో కానివ్వండి, చాలామంది బోధించే వాళ్ళు కావచ్చు, టీం మెంబర్స్ కావచ్చు, మేము ముత్తంగి నుంచి వస్తున్నామని చెప్తూ ఉన్నారట. ముత్తంగి కేంద్రం నుంచి వస్తున్నామని చాలామంది చెప్పుకుంటూ వాక్యం బోధించడానికి వెళ్తూ ఉన్నారు. చాలా గ్రామాలలో, చాలా స్థలాలలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ముత్తంగి పేరు చెప్పి. అందుకే మీకు అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాం. ముత్తంగి కేంద్రంలో 4 ఫాదర్లు ఉన్నారు. ఫాదర్ బెన్నీ డైరెక్టర్, నేను ఫాదర్ సతీష్ ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని, ఫాదర్ సూసై ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా ఉంటున్నారు, ఫాదర్ రవికుమార్ రెడ్డి ఇక్కడ స్టాఫ్ మెంబర్లో ఒకరు. ఈ 4 ఫాదర్లలో ఏ ఒక్క ఫాదర్ ఏ టీంలో లేకపోయినా ఆ టీం ముత్తంగి నుంచి వచ్చిన టీం కాదు. మీ వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు ఏ టీంలోనైనా సరే ఈ 4లో ఏ ఒక్క ఫాదర్ లేకపోయినా అది ముత్తంగి టీం కాదని మీరు గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎవరు కూడా ముత్తంగి పేరు చెప్పుకొని డబ్బులు అడిగినా, ముత్తంగి కోసం ఏదైనా సహాయం చేయమని అడిగినా దయచేసి ఈ 4లో ఏ ఒక్కరు లేకపోయినా మీరు వాళ్ళని స్వీకరించవద్దు. ముత్తంగి నుంచి వచ్చే వాళ్ళుగా వాళ్ళని స్వీకరించవద్దు అని మనవి చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు స్తుతి ఆరాధన జరుగుతుంది. 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సమిష్టి దివ్య పూజాబలి సమర్పించబడుతుంది. 12 గంటల నుంచి 3 గంటల వరకు సుదీర్ఘమైనటువంటి వాక్య పరిచర్య, దివ్య సప్రసాద ఆరాధన,
స్వస్థతా ప్రార్థన ఇక్కడ పనిచేస్తున్న గురువులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం 6,000 నుంచి 8,000 మంది వరకు భక్తులు పాల్గొని దేవుని అద్భుత ఆశ్చర్యక్రియలు చూస్తున్నారు. కొన్ని వందల మంది సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఆదివారం ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, ఇక్కడ దేవుడు సజీవుడు, మా జీవితంలో మేము ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాలు చేశాడు అని సాక్ష్యం చెప్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది. ఈ దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలో ప్రతి నెల 2వ వారం ఇంగ్లీష్ భాషలో ధ్యాన ప్రార్థన ఉంటుంది. బుధవారం సాయంకాలం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు. అదేవిధంగా ప్రతి నెల 4వ వారం సోమవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు తెలుగు భాషలో ధ్యాన ప్రార్థన మేము నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ దివ్యవాక్కు కేంద్రం ముత్తంగి నుంచి ప్రతి నెల మాసపత్రిక తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మేము విడుదల చేస్తున్నాం. తెలుగులో సజీవ వాక్కు అని, ఇంగ్లీష్ భాషలో ద లివింగ్ వర్డ్ అనే పేరుతో మ్యాగజైన్ పంపిస్తున్నాం. మీరు 100 రూపాయలు చెల్లిస్తే 12 నెలల పాటు ప్రతి నెల దేవుని వాక్యం మీ గుమ్మానికి వస్తుంది. ఎవరైతే ఈ యొక్క మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయాలని ఇష్టపడుతున్నారో మీ పూర్తి చిరునామా మాకు పంపించి 100 రూపాయలు చెల్లిస్తే ప్రతి నెల మీ ఇంటికి మ్యాగజైన్ పంపిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి శుభవార్త ఛానల్లో ప్రతి శనివారం దేవుని వాక్యం ఇక్కడ గురువులు మీకు బోధిస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలంటే మాకు సహకరించవలసిందిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.